ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న జ్యూస్ ఏంటంటే ఈ కాయతోనే ఎక్కువ శాతం ఈ కాయతోనే జ్యూస్ చేసుకొని ఐస్ క్రీమ్ లాగా చేసుకొని కూడా తింటున్నారనమాట. ఇది వచ్చేసి ఇలా కోసేసాక మధ్యలో ఈ పీల్స్ అన్నీ తీసేసి ఆ గుజ్జు ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి మిక్సీలో వేసి పట్టేసుకొని తర్వాత వచ్చేసి చూడండి ఇలా మొత్తం సీడ్స్ అన్నీ తీసేయాలన్నమాట. తీసేసాక మొత్తం గుజ్జు మొత్తం చూడండి ఇలా నైఫ్తో తీసేసుకొని గుజ్జు అంతా మనం మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొద్దిగా పాలు షుగర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇలా వేసేసాక మొత్తం తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా షుగరు కొద్దిగా పాలు వేసుకోవాలండి. ఇలా పాలు అనేది నేను ఎక్కువ వేసేసాను, టేస్ట్ అనేది అస్సలు పోయిందనమాట. ఇలా పాలు ఎక్కువ వేసేయడం వల్ల టేస్ట్ అనేది చప్పగా ఉంది. షుగర్ ఎక్కువ వేసాము పిల్లలకి అనేది జలుబు చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనము ఇవి ఉంటాయి కదా బ్లాక్స్, ఇవి అవేనండి బార్లీలు. అవి వేసుకొని ఇలా నానపెట్టుకొని దీంట్లో కలుపుకొని జీడిపప్పు అవి కలిపేసుకొని ఇవి వచ్చేసి కొద్దిగా ఇంకా మిగిలిందండి. దీన్ని కొద్దిగా జ్యూస్గా తాగాము, కొద్దిగా ఐస్ క్రీమ్ లాగా చేసుకున్నాం అనమాట. ఈ పండ్లు వేసుకునేదేమో ఐస్ క్రీమ్ లాగా చేశాను చూడండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 గ్లాసుల్లో వచ్చేసి జ్యూస్ లాగా వేసుకొని పిల్లలకి అనేది ఇచ్చేసాను. కానీ టేస్ట్ మటుకు కొద్దిగా బాగానే ఉంది, కానీ పాలు అనేది ఎక్కువ వేసేసరికి టేస్ట్ అనేది పోయింది. చూడండి ఇలా వేసేసుకొని కొద్దిగా కూలింగ్ అయ్యాక పిల్లలకి అనేది ఇచ్చాను. చాలా బాగుందని చెప్పారు. ఇక్కడ వచ్చేసి మా పాప, ఈ పిల్ల వచ్చేసి మా పిన్ని కూతురు అనమాట. చూడండి ఎంత పెద్ద చెల్లిలో. వీళ్ళు తినేసారా. మా నెక్స్ట్ డే వచ్చేసి ఈ కాయలు వేసుకొని జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, దీన్ని వచ్చేసి నెక్స్ట్ డే చూసేసరికి కొంచెం బాగానే ఉంది. ఐస్ క్రీమ్ లాగా దీన్ని కట్ చేసుకొని ఐస్ క్రీమ్ లాగా పిల్లలకి ఇచ్చేసాను అనమాట. చూడండి ఇలా కట్ చేస్తే బాగానే వచ్చింది, కానీ టేస్ట్ అనేది అంత బాగాలేదు. షుగర్ అనేది ఇంకొంచెం వేస్తుంటే బాగుండేదేమో. ఇలా కట్ చేసుకొని తినేసేయడమేనండి. మీలో ఎవరో ఇలా ట్రై చేసాడో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ నోటిఫికేషన్స్ అనేవి మీకు ముందుగా వస్తాయి అనమాట. నేను ప్రతి ఒక్క వీడియో పెట్టినప్పుడు మీకు అనేది ముందుగా వస్తుందన్నమాట. చూడండి నా ఛానల్లో వచ్చేసి స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియోస్ అండ్ టిప్స్ కూడా చెప్తాను అనమాట. చూడండి ఇక్కడ కర్రీ పుష్ప గారు కూడా తింటున్నారు. కర్రీ పుష్ప గారికి కూడా చాలా బాగా నచ్చిందంట. ఎందుకంటే వీళ్ళు కూలింగ్లో పెట్టి ఎక్కువ ఇష్టపడతారు, అందుకే వాళ్ళు ఎక్కువగా బాగుంటాయి అని చెప్తారు. మా పాప కోసం, మా పిల్లల కోసం ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.